హాయ్ అండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మటన్ దబ్బ కూర. మా ఆయన గారికి ఎంతో రుచికరంగా వండి అబ్బా అనిపించుకోవాలనుకున్నాను. ఇంతలో మా ఇంటికి సడన్గా సండే కదా చుట్టాలు వచ్చారండి. చుట్టాలు అబ్బబ్బా అనేలా చేశాను. సో ఇప్పుడు ఈ మటన్ దబ్బ కూర ఎలా వండాలో చూద్దాం రండి. ముందుగా బాగా వాటర్ మరిగించి ఆ మరిగించిన నీళ్ళల్లో దబ్బ 5 నిమిషాల పాటు ఉంచండి. ఇలా ఉంచిన 5 నిమిషాల పాటు ఉంచిన దబ్బని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మేకలోని మనకి ప్రతి పార్ట్ ఆరోగ్యానికి మంచిదేనండి. ఈ దొబ్బలో అయితే ఐరన్ అనేది అలాగే విటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న దొబ్బని 2-3 సార్లు మంచినీళ్ళతో కడగండి. ఇలా కడిగడం వల్ల మనకి దొబ్బలో ఏదైనా ఇసుక ఏదైనా వేస్ట్ ఉంటే బయటికి పోతుంది. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా బాండీ పెట్టి కడాయిలో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 చెంచాలు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. పచ్చివాసన వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేయండి. అవి కూడా బాగా వేయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు యాడ్ చేయండి. ఇవి మగ్గడానికి నేను కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాను, కల్లుప్పు అనేది వేస్తున్నాను. అలా వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయి. అలాగే లైట్గా పసుపు కూడా వేయండి. సో మూత పెట్టేసి ఉంచండి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో మనం కట్ చేసి పెట్టుకున్న దబ్బ ముక్కలు ఉన్నాయి కదా, దబ్బ ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు గంట సేపు మూత పెట్టేయండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దబ్బ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుంచి పైకి కలపండి. ఈ దబ్బ ముక్కల్లో ఎక్కువ మనకి ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే దబ్బ కూర అనేది తినండి. దబ్బ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచండి. అవి కొంచెం సేపు మగ్గుతాయి, అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మూత తీసిన తర్వాత మనకు సరిపడా ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఉంచండి. ఆ మసాలాలు అనేవి ఆ దబ్బ ముక్కలకి బాగా పడతాయి. దించే ముందు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే లైట్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. అంతే, మటన్ దబ్బ కూర రెడీ అయిపోయినట్టే. మనకి రుచికరమైన మటన్ దబ్బ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.